సో దానికోసం మనం ఫస్ట్ అయితే అది ఎక్కడ ఉంది యానిమేషన్. సో యానిమేషన్లో వాక్ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే గెట్ బ్యాక్ టు యానిమేషన్స్ అని ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లూప్ టైం అనేది అనేబుల్ చేయండి. లూప్ టైం టిక్ చేసి అప్లై కొట్టండి. ఇన్ ద సేమ్ వే రన్ కూడా క్లిక్ చేసి రన్ కూడా లూప్ టైం అప్లై చేయండి. అండ్ ఐడిల్ యానిమేషన్కి కూడా ఐడిల్ కూడా వీ నీడ్ లూప్ టైం టు అనేబుల్. సో అది కూడా అనేబుల్ చేయండి. మనం 3 యానిమేషన్స్ ఇప్పటివరకు యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు రన్ చేద్దాం. నౌ యూ కెన్ సీ వాకింగ్ యానిమేషన్, కాకపోతే కొంచెం ఫాస్ట్గా ఉంది యానిమేషన్, రైట్? సో కొంచెం స్లో చేద్దాం. లెట్స్ క్లిక్ ఆన్ ప్లేయర్ అండ్ దీన్ని 2 చేద్దాం. సో ఐ థింక్ దట్ ఈస్ a good value. ఓకే, ప్రజెంట్ అయితే 2 ఉంచుదాం. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే మనకి కెమెరా అనేది ఇలా కంప్లీట్ రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అవ్వకూడదు, మనకి కొన్ని లిమిటేషన్స్ పెట్టాలి కెమెరాకి. వర్టికల్ మూమెంట్కి, హారిజాంటల్ మూమెంట్ మొత్తం 360 తిరిగినా నో ప్రాబ్లం, కానీ వర్టికల్ మూమెంట్ అయితే కొంచెం లిమిట్ ఉండాలి పైకి కిందకి స్క్రోల్ చేసినప్పుడు. సో ఆ లిమిట్ ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే కెమెరా మేనేజర్లోకి వెళ్ళండి. కెమెరా మేనేజర్లో రొటేట్ కెమెరాలో పివోట్ యాంగిల్ ఉంది కదా, పివోట్ యాంగిల్ దగ్గర మనం చేంజ్ చేయాలి, రైట్? సో పివోట్ యాంగిల్ కిందనే పివోట్ యాంగిల్ ఈక్వల్ టు mathf డాట్ క్లాంప్. ఓకే, దానికంటే ముందు మనం మినిమం అండ్ మ్యాక్సిమంకి వేరియబుల్స్ తీసుకోవాలి. సో పబ్లిక్ మ్యాక్స్ పివోట్ యాంగిల్ ఈక్వల్ టు -30 f, రైట్? అండ్ ఓకే సారీ 30 f అండ్ పబ్లిక్ min pivot angle ఈక్వల్ టు -30 f. సో బోత్ అనేవి ఫ్లోట్ వాల్యూస్ కాబట్టి ఫ్లోట్ నెక్స్ట్ కింద పివోట్ mathf డాట్ clamp పివోట్ యాంగిల్ పివోట్ యాంగిల్ దేనికి మధ్య స్టిక్ అయి ఉండాలి? మినిమం పివోట్ యాంగిల్కి మ్యాక్స్ పివోట్ యాంగిల్కి మధ్య స్టిక్ అయి ఉండాలి. సో దట్స్ ఇట్. ఇప్పుడు టెస్ట్. సో ఇప్పుడు చూస్తే మనం ఇంతకు మించి పైకి కిందకి వెళ్ళడానికి ఉండదు, జస్ట్ ఒక లిమిట్ లాగా అనమాట. సో ఇంతే ఉంటుంది, ఇంకా ఇంతకు మించి స్క్రోల్ అవ్వదు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రెస్ట్రిక్ట్ కెమెరా యాంగిల్స్ టాప్ అనేది. సో లెఫ్ట్కి కూడా చేయొచ్చు, కానీ హారిజాంటల్కి చేసి యూజ్ లేదు. సో హారిజాంటల్ 360 ఉండడమే బెటర్. ఇక్కడ వరకు మనకి మూమెంట్కి సంబంధించిన కోడ్ అయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఎనిమీస్కి సంబంధించిన స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే.